మార్కెట్ పల్స్ ఇక డీటెయిల్స్కి వెళ్తే కనుక ఇప్పుడు అందరి దృష్టి ఒకటే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయా, ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయా, రేపటి ట్రేడింగ్లో మార్కెట్లు కోలుకుంటాయా లేక నష్టాల పరంపర కొనసాగుతుందా? దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ షాక్ తగిలింది. ఇక అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియాలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు, అలాగే ముడి చమురు ధరలపై పెరుగుదలతో భారత్ మార్కెట్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇక ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుండే ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో సూచీలు కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 1765 పాయింట్లకు పైగా పతనమై ఇక 2% నష్టపోయింది. ఇక నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా క్షీణించింది. ఐటీ, బ్యాంకింగ్, ఇక ఆటో, మెటల్, ఫార్మా, రియాలిటీ ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. అయితే బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర వచ్చేసి $88.73 చేరుకోవడంతో మార్కెట్లపై అదనపు ఒత్తిడి కూడా తీసుకొచ్చింది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి వ్యయం పెరిగే అవకాశం ఉండడంతో పాటుగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా మదుపరుల్లో కనిపిస్తోంది. మరోవైపు రూపాయి విలువ, చమురు ధరలు, అమెరికా మార్కెట్ల కదలికలు, పశ్చిమాసియా పరిణామాలు రాబోయే రోజుల్లో భారత్ మార్కెట్ల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. పరిస్థితులు ఎలా మారుతాయన్న దానిపై కూడా పెట్టుబడిదారులు, పరిశ్రమలు, అలాగే ఆర్థిక రంగం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. రైట్, అసలు నిన్న మొన్న చూసుకుంటే కనుక ఇటు స్టాక్ మార్కెట్లు మొత్తం మీద కొంచెం లాభసాటిలో ఉన్నప్పటికీ కూడా నేడు ఉదయం నుండి కూడా చూసుకుంటే కనుక దారుణమైనటువంటి స్థానంలో ఉండిపోయినాయి. ఎందుకంటే అన్ని స్టాక్స్ సంబంధించినటువంటి షేర్లు కూడా ఒకేసారి పడిపోవడంతో కోలుకోవడం దెబ్బపడింది. ఇటు మదుపరలో కూడా తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇటు పశ్చిమాసియా దేశాల్లో చూసుకున్నట్టయితే మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగే అవకాశం ఉంది. రూపాయి పతనం కూడా అవుతా ఉంది. అసలు ఏం జరగబోతా ఉంది? ఎప్పటికప్పుడు భయం గుప్పట్లో కూడా అరిచేతిలో పెట్టుకొని మదుపర్లు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు సూచీలు పైకి వెళ్తాయి, ఎప్పుడు సూచీలు కిందికి వస్తాయి అనే అంశాలకు సంబంధించి కూడా ఇటు ప్రతి ఒక్కరిలో కూడా ఒక చిన్న ప్రశ్న కాదు, చాలా పెద్ద ప్రశ్నే ఉండిపోయింది. సో అయితే మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపన్నా కనీసం లాభాల బాట పట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి మాట్లాడే అంశానికి సంబంధించి ఈరోజు మన మార్కెట్ పల్స్. సో ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శ్రీరామ్ చంద్రమూర్తి గారు. నమస్తే అండి. నమస్కారం సార్. సరే, ఏంటి మొత్తం అయితే మదుపరులో మాత్రం ఇటు బుల్లెట్లు దిగుతున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఆ స్టాక్ మార్కెట్లో షేర్స్ పాయింట్స్ చూస్తే కనుక గుండెలు గుబేలు అంటున్నాయి. ఏంటి ఇలా ఉండిపోయింది ఏంటి అసలు? ఈ నిన్న మొన్న కూడా లాభాల్లో ఉన్నటువంటి ఒక స్టాక్ మార్కెట్ ఒకేసారి కుప్పకూలడానికి ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు? ప్రధాన కారణం ఏమిటంటే ఇరాన్ చేసిన పనికి ట్రంప్ సివియర్ రియాక్షన్ అవటం. ఇదంతా ఏమైపోయిందంటే ఒక దేశ అధ్యక్షుడు కాకుండా ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లాగా అవుతున్నారు. ఎందుకంటే యుఎస్ ఫెడ్ రెపో రేట్ మీద డెసిషన్ నెక్స్ట్ వీక్లో ఉంది. ఈ వీక్లో దాన్ని ఏదో రకంగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలన్న పాయింట్తో ఈ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చేస్తారంటే ఇరాన్ మీద మళ్ళీ ఒక 2-3 షిప్లు దాన్ని ఒక స్మాల్ ఇష్యూని మళ్ళీ హై లెవెల్ క్రియేట్ చేసేసి మళ్ళీ ప్రపంచాన్ని ఒక గందరగోళం చేస్తున్నారు. దీనికి చాలా క్యాజువల్గా కామన్ అయిపోయింది. బియాండ్ దట్ అయితే ప్రపంచం మొత్తం ఆయన మాటల మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మీరేమంటారు? ఆయనకి ఇక ఏదో ఒకటి చేయకపోతే ఆయన మామూలు అయ్యేటట్టు లేడనమాట. సో ఈజ్ లూజింగ్ హిస్ క్రెడెన్షియల్ వాల్యూ పోగొట్టుకుంటున్నారు. ఇరాన్ కూడా ఒక కంట్రీ లాగా కాకుండా ఒక వర్స్ట్ కంట్రీ లాగా తయారైపోయి ఎవరిని కూడా ప్రశాంతంగా పట్టుకోనిట్లేదు. సో వీళ్ళిద్దరు ద్రోహాల వల్ల అసలు మార్కెట్స్ కానీ ఎవరు కూడా, ఈవెన్ స్టాక్ మార్కెటే కాదు అసలు అందరూ కూడా ప్రపంచంలో ప్రజలందరూ మూర్తి గారు అక్కడెక్కడో బాంబులు పడితే ఇక్కడేదో మంటలు వచ్చినట్టుగా అక్కడెక్కడో పశ్చిమాసియా దేశాలకు సంబంధించి కూడా ఎక్కడో ఉద్రిక్తలు నడుస్తూ ఉంటే మన భారతీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలడం ఏంటండి? అసలు నిజంగా మన భారతీయ స్టాక్ మార్కెట్ కానీ ఇప్పుడిప్పుడే అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వాళ్ళందరి మీద ఆశల మీద నీళ్ళు వెళ్ళినట్టు తయారైపోయింది. ఒక రోజులో 600 పాయింట్లు నిఫ్టీ 500 పాయింట్లు ఫాలో అవటం, అలాగే 2% ఫాలో అవటం అనేది చాలా చాలా బ్యాడ్ యాక్చువల్గా. ఇది అందులో మన తప్పేం లేదు. జస్ట్ అసలు ఇష్యూ అంతా కూడా ఇక్కడ పశ్చిమాసియా ఇష్యూ అంతా కూడా మన మీద ఎఫెక్ట్ అయిపోయి చాలా సఫర్ అయ్యాం లాస్ట్ 3 months. ఇప్పుడే బాగుంది, నిన్న మొన్న కూడా ఇంకా బాగానే ఉందిలే అనుకున్నాం. మళ్ళీ నా వర్స్ట్గా చేస్తున్నారు. సో దీన్ని ఏంటంటే ఏం చెప్పాలి అంటే ఏం చేయలేము. ఇప్పుడు ఇండియా గ్లోబల్ ఎకానమీ అయిపోయింది కాబట్టి గ్లోబల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఏమి మార్చలేని పరిస్థితుల్లో అయిపోతుంది. కాబట్టి దాన్ని బేర్ చేయాల్సింది తప్పదు. సో అయితే ఏంటంటే ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ అయితే ఎటు విపరీతమైన లాస్ అవుతారు. ఇక వాళ్ళని
దేవుడే కాపాడాలి. ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్, ఆప్షన్ ట్రేడర్స్, లాంగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా నష్టాల్లో అయిపోతారు. సో ఇన్వెస్టర్స్కి ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్లో వెయిట్ చేసుకోగలరు. కాబట్టి వెయిట్ చేసుకుంటారు కాబట్టి ఒక 4-5 రోజుల్లో మళ్ళీ ఇది మామూలు అవుతుంది. బట్ ట్రేడర్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఎఫెక్ట్ ఇది. రైట్. సో కాబట్టి మూర్తి గారు ఒక్క నిమిషం, మనకు కాలర్ రెడీగా ఉన్నారు, గోపాలకృష్ణ గారు మిర్యాలగూడ నుండి. గోపాలకృష్ణ గారు, నమస్కారం. నమస్కారం సార్, శ్రీరామూర్తి గారు నమస్కారం. రైట్, చెప్పండి. సార్ ఏంటి మార్కెట్ ఇట్లా కుప్పకూడదంటే ట్రంప్ గారు అంత ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆయన ఏమైనా షార్ట్ కొట్టి స్టేట్మెంట్ ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా ఆయన కనుక సొంతంగా బిజినెస్ చేసి మళ్ళా మంచి కబుర్లు చెప్తారా? ఎందుకంటే మార్కెట్ వాళ్ళు పోయి 2 బాంబులు వేయగానే మార్కెట్ కింద పోద్ది, మళ్ళీ బాగుందనగానే పైకి పోద్ది. అసలు ఏంటి సార్ ఈ మార్కెట్? ఇట్లయితే చాలా లాస్ అవుతుంది కదా. రైట్ రైట్ మూర్తి గారు చెప్పండి. సో మొత్తం మీద ఎలా ఉండబోతుంది అని అంటున్నారు. అదే ఆయన క్వశ్చన్ నాకు వినపడలేదు రైట్, అంటే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఎలా అసలు ఇంత భారీ మొత్తంలో కూడా పత్రం అవుతున్నాయి, ఆయన ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ ఉంటే ఇటు మన భారత షేర్లు కూడా పడిపోతూ ఉన్నాయి, ఎలా చూడొచ్చు అంటారు? సో దీనికి కట్టడి చేసే అవకాశం ఉందా లేదా అని ఆయన అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రంప్ గారు ఉన్నంత కాలం కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది అర్థమవుతుంది. ఆయనైతే ప్రపంచంలో ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మనం ఏంటంటే ఓవర్ ట్రేడింగ్, ఓవర్గా షేర్ మార్కెట్లు ఇంకా బాగా లాభాలు వచ్చేస్తాయని అనుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఎనీ టైం అనేది ఈయన చెప్తున్న నిన్నటి నుంచి అర్థమవుతున్న విషయం. సో ఒక అధ్యక్షుడు బిహేవ్ చేయాల్సిన పద్ధతులు చేయట్లేదు. సో కాబట్టి మనందరం కూడా ఇంకా 2 years ఈయన ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే అర్థమవుతుంది. ఏ రోజైనా వాళ్ళ ఫేవర్ కోసం చేసే ఒక సెల్ఫిష్ పర్సన్ లాగా ఆయన తయారవుతున్నారు. కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. పొజిషన్స్ అన్నీ కూడా మార్కెట్లు బాగా వచ్చేసాయి, అలా బాగా పెరిగిపోయింది, మనకి బుల్ ర్యాలీ వచ్చింది అనుకోవడానికి లేకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎటు జరిగేదాన్ని ఆపలేం. మూర్తి గారు, ఇప్పుడు రూపాయి విలువ కూడా మరింత క్షీణించింది. మొత్తం మీద చూసుకుంటే కనుక నేటి ట్రేడింగ్లో మరో 20 పైసలు కూడా తగ్గింది, 95.16 వద్ద కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఇంకా పడిపోయే దిశగా కనిపిస్తుందా, లేకుంటే ఇంకా పెరిగే అవకాశం ఉందా? యాక్చువల్గా రీజన్ ఒకటే సార్, క్రూడ్ ఆయిల్ పెరగటం, క్రూడ్ ఇప్పుడు మళ్ళీ డాలర్స్లో కొనాలి కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రావటం. సో క్రూడ్ ఆయిల్ పెరుగుతున్న కొద్దీ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఇప్పుడు క్రూడ్ ఇవాళ 7% ఇవాళ పెరిగింది. మళ్ళీ ఇంకా నైట్ ఎంత పెరుగుతుందో తెలియదు. మళ్ళీ 8,000 9,000 అవుతుందా లేదా అనేది కూడా ఒక రకంగా ఇది ఉంది. సో మార్కెట్ పెరిగిపోతుంటే క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల రూపీ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనం క్రూడ్ ఆయిల్ ఏం చేయాలి అంటే అది ఇప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తే కానీ మళ్ళీ మామూలు అవుతుంది. సో మళ్ళీ వాళ్ళు 2-3 రోజులు ఫైట్ చేసుకొని మళ్ళీ మేము అగ్రీ అయ్యాం అంటారు, అప్పుడు మళ్ళీ తగ్గుతుంది. సో ఇదంతా ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ తగ్గుతుంది. ఆ ఎప్పుడైతే ఫెడ్ మీటింగ్ అయిపోగానే మళ్ళీ ఈ వార్ మళ్ళీ నార్మల్ అవుతుంది. కాబట్టి ఇక రూపీ కూడా ఈ 2-3 రోజులు వీక్నెస్ అనేది అవుతుంది. ఇంకా మనం దేశీయంగా చూస్తే కనుక ఇటు రూపాయి విలువతో పాటుగా దేశీయంగా చూస్తే కనుక భారత్ పెట్రోలియం కానివ్వండి, లేకుంటే హిందుస్థాన్ పెట్రోలియం, ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, ఇండిగో సంస్థలు కానివ్వండి, ఇంజిన్ ఆయిల్ కానివ్వండి, షేర్స్ అయితే మొత్తం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి గురవుతూ ఉన్నాయి. సో వాటి భవిష్యత్ ఏంటి? సో రాబోయే రోజుల్లో, అంటే రేపటి రోజు కానీ మరి రాబోయే రోజుల్లో వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? సో మదుపరులు వీటి మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ ఇన్వెస్టర్స్ అన్నారు కాబట్టి వాళ్ళకి బెటర్ సార్. ఎందుకంటే ఇవి ఏమీ అంత చెల్లే కంపెనీలు కావు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి మంచి బయింగ్ ఆపర్చునిటీ డిప్ అయినప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు అందరూ ర్యాలీ చూశారు కాబట్టి మళ్ళీ ర్యాలీ వస్తున్నప్పుడు పెరుగుతాయి కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండిగో అయితే దాదాపు 5,400 నుంచి 5,100 వచ్చింది. సో ఇక్కడ కొంత బయింగ్ చేసుకోవచ్చు. అలాగే 4,800 అలా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలా డబుల్ బాటమ్ లాగా చేసుకోవటం వల్ల మనకి అడ్వాంటేజ్ వస్తుంది. సో ఇన్వెస్టర్స్ లేదా షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఇంట్రాడే ట్రేడర్స్ కానీ వాళ్ళకి లివరేజ్ తీసుకొని ఎంటీఎఫ్ తీసుకొని చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ మామూలుగా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ అందరికీ ఇబ్బంది ఏం లేదు. మంచి కంపెనీస్ ఇవాళ తగ్గాయి కాబట్టి ఈ బెటర్ అనమాట. యాక్చువల్గా ఒక ర్యాలీ పెరిగింది,
అదంతా ప్రాఫిట్ బుకింగ్ అయింది. కాబట్టి కొంత పాలు వచ్చాక మళ్ళీ ఇక్కడ తీసుకోవడం అనేది బెటర్గానే ఉంటుంది. ఏం పెద్ద మన ఇండియాకి వచ్చి నష్టమేం లేదు. ఒక 4 రోజుల్లో మళ్ళీ కవర్ అయిపోతుంది. ఇండియా ఈ ఒక్క రోజే కొంచెం ఎఫెక్ట్ అయింది కానీ మళ్ళీ మామూలు అయిపోతుంది. ఒక 4, 5 రోజుల్లో మళ్ళీ మామూలు అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. సో ఎందుకంటే ఇండియాకి వచ్చిన నష్టమేం లేదు. మార్కెట్స్ అన్నీ కూడా బాగా పైకెళ్ళాయి కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మళ్ళీ కింద లెవెల్‌లో మళ్ళీ బై చేసుకోవచ్చు. ఇప్పుడు టాప్ 100 కంపెనీస్ అన్నీ కూడా బాగా తగ్గాయి. సో ఇవాళ బాగా తగ్గిన కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ ఏమేం చేసుకోవచ్చు? ఏ ఏ పాయింట్‌లో చూడొచ్చు అంటే మామూలుగా ఐషర్ మోటార్ ఒకటి 74 దగ్గర బానే ఐషర్ మోటార్ కానీ, ఎమ్&ఎమ్ అలాగే హీరో మోటార్, టీవీఎస్ మోటార్ ఇవన్నీ మోటార్స్ బాగా తగ్గాయి. వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ ఒకటి మొన్న బాగా ర్యాలీ వచ్చింది. అది 4% కరెక్షన్ అయింది. అది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా తగ్గాయి. ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, తర్వాత ఈ ఇండస్ఇండ్ బ్యాంకు ఇవన్నీ కూడా బాగా తగ్గాయి కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు డౌన్‌లో. రైట్ ఫైనాన్స్ కంపెనీ మూర్తి గారు చాలా మూర్తి గారు మన కాలర్ రెడీగా ఉన్నారు. ఇబ్రహీం గారు ఆదిలాబాద్ నుండి. ఇబ్రహీం గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. ఇప్పుడు ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఇంత నష్టాలు అతలాకుతలం అయిపోతుంటే ఎట్లా సార్? ఆయన ఇప్పటి వరకు 40 సార్లు స్టేట్మెంట్ మార్చాడు. రేపు వచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చి అట్లా కాదు ఇట్లా అంటే మళ్ళీ మేము బతుకుతామా సార్? మరి సో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారా షేర్స్లో? Yes, sir. కాల్ కొట్ యా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా షేర్స్లో మీకు ఎలా ఉంది చెప్పండి. దానికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకు మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన వాయిస్ నాకు వినపడలేదు. ట్రంప్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఇట్లాంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం కదా, దీనిపైన క్లారిటీ ఎప్పుడు వస్తుంది? మదుపర్లకు సంబంధించి మాలాంటి ఇన్వెస్ట్ పెట్టే వాళ్ళకు ఇది జాగ్రత్త పడాల్సినటువంటి సందర్భమా లేకుంటే అజాగ్రత్తతో ఉండాల్సినటువంటి సందర్భమా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే ఒకటే చెప్తున్నాం సార్, ఇవాళ అర్థమైన పాయింట్ మాకు కూడా ట్రంప్ గారు ఉన్నంత కాలం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బాగా పడగొప్పిన పావులాగా మనం చూసుకోవాలి ఇండియన్ పీపుల్ అందరూ కూడా. ఇప్పుడు ఇవాళ కాకపోయినా ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఈ టారిఫ్స్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారని న్యూస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎయిదర్ ఇప్పుడు 2 days బ్యాక్ మళ్ళీ టారిఫ్ మీద రివ్యూ చేస్తాము, వాటి మీద ఇండియన్ వాదన చెప్పండి అని మళ్ళీ చేస్తున్నారు. సో ఏదైనా కానీ ఈ 2 ఏళ్ళు ఇక ట్రంప్ ఉన్నంత కాలం ఇండియాలో ఇండియానే కాదు వరల్డ్ మొత్తం మీద ఎఫెక్ట్ ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ వెళ్ళాలి. ఎనీ టైం ఏదన్నా అవుతుంది కాబట్టి దాన్ని తట్టుకోవాలి. అయితే మీకు దానికి సొల్యూషన్ కూడా ఏంటంటే మనం ఓవర్ ట్రేడింగ్ ఆపేసి ఉన్న అమౌంట్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు ఈ సమయంలో జాగ్రత్త పడమంటారా? మ్యూచువల్ ఫండ్ అసలు వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అసలు మీరు అసలు మీ అకౌంట్స్ చూడొద్దు. ఓన్లీ ఎవ్రీ మంత్ ఎస్ఐపి అమౌంట్ మీకు ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. కాబట్టి మీరు అసలు ఈ యొక్క జరుగుతున్న ఏ విషయంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొద్దు. మీరు 2028 గురించి మాట్లాడుకోండి. ఎందుకంటే అంతే 2028 ఎండింగ్ చూడండి మీ అకౌంట్స్. ఈ మధ్యలో మాత్రం దయచేసి చెప్తున్నా మీరు ఎమోషనల్ అవ్వద్దు. ఓన్లీ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఓకే వాళ్ళు టెన్షన్ పడటం అది ఇది మామూలే. కానీ మ్యూచువల్ ఫండ్స్ అసలు వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ చూడండి. మీకు ఆల్రెడీ ఎస్ఐపి కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడు జరిగే పరిణామాల గురించి మీరు అసలు ఎక్కడ కూడా వర్రీ అవ్వనక్కర్లా. అసలు ఇగ్నోర్ చేసేయండి. మీ యొక్క నార్మల్ యాక్టివిటీస్లో మీరు వెళ్ళిపోండి. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏవి కూడా ఇగ్నోర్ చేసింది. ఎందుకంటే 2028 మీ టార్గెట్, దానికి అక్కడ డిస్కౌంట్ అయిపోతుంది. కాబట్టి ఎంఎఫ్ పీపుల్ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఎస్ఐపిస్ కానీ ఇంకా యాడ్ చేసుకుంటే చేసుకోండి. లంసమ్ అమౌంట్ కానీ ఎస్ఐపి అమౌంట్ కానీ కంటిన్యూ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. భౌగోళిక ఉద్రిక్తతలు కానివ్వండి, ఇటు ముడి చమురు ధరలు ఇంకా పెరిగితే కనుక స్టాక్ మార్కెట్లు ఇంకా భారీగా పతనమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఇప్పుడు అసలు అంత పతనం అవ్వాల్సిన పని లేదు. ఊరికే ఇప్పుడు అక్కడ జరిగింది ఒక స్టేట్మెంట్ వల్ల మొత్తం మన భారతీయ స్టాక్ మార్కెట్ వ్యవస్థ కొంచెం దెబ్బతిందని చెప్పేసి మధుపర్లు అంటున్నటువంటి మాట. సో దట్స్ వై ఇప్పుడు ఫిబ్రవరిలో యుద్ధం జరిగితే ఎంత డ్యామేజ్ అయిందో ఒక స్టేట్మెంట్ కి అంత డ్యామేజ్ అయిపోతుంది. అంటే మనం ఎంత క్లియర్ గా ఉన్నాం అనేది ఇక్కడ అర్థమవుతుంది. యాక్చువల్గా ఏం లేదు అక్కడ జరిగింది. స్టేట్మెంట్ ఒక 2-3 షిప్స్ ఎఫెక్ట్ అయినాయి.
ఇంకా ఏమైంది ఇప్పుడు మన అంటే ఎంత ఇండియన్ మార్కెట్ లో ఎంత పీపుల్ ఎంత ఎమోషనల్ అయిపోతున్నారు, ఒక చిన్న న్యూస్ కి చాలా చాలా ఎమోషనల్ సో అవుతున్నారు, పానిక్ అవుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవుతున్నారు. పానిక్ అవుతున్నారు. కాబట్టి యా. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్స్ ని. సో అంటే ఓవర్ ట్రేడింగ్ చేయకుండా నార్మల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల ఇంత పానిక్ అయిపోయి ఎంతమంది లాస్ బుక్ చేసుకుంటారు ఈ పాయింట్ లో. కాబట్టి యాజ్ ఎక్స్పర్ట్ పర్సన్ గా మీకు చెప్పేది ఏంటంటే అంత ఓవర్ ట్రేడింగ్ చేయకుండా నార్మల్ గా మీరు చేసుకుంటూ వెళ్తే మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ స్టేట్మెంట్ ఒకసారి రీడ్ చేయాలి మనం. ఇప్పుడు రీడ్ చేస్తే దానిలో డెన్సిటీ అర్థమవుతుంది. అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, యుద్ధం ఏం జరగదు, ఊరికే స్టేట్మెంట్స్. కాబట్టి ఇంత 2% 600 నిఫ్టీ తర్వాత ఈవెన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇంత ఫాలో అవ్వాలి. ఇవాళ అంత పానిక్ అయిపోయారు అందరం కూడా. అంత అవసరం లేదు, మళ్ళీ రికవర్ అయిపోతారు. కాకపోతే ఏంటంటే వీక్ పీపుల్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో మీ దగ్గర మనీ లేనప్పుడు మీరు ట్రేడింగ్ కానీ ఇలాంటివి చేయకుండా ఈ టైం అంతా కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంది మీ అందరికి. బట్ ఈ పరిస్థితిలో మన కేంద్ర ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ జోక్యం ఏమైనా ఉంటే కనుక అవసరం ఉందా? వాళ్ళ జోక్యం ఉంటే కనుక ఏమైనా సూచీలు పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మానిటరింగ్ చేస్తాను సార్ ఈ రూపీని. సో లాస్ట్ టైమే అంత పెద్ద అదైతే మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫీర్ అవ్వాలి. మా రూపీ 94 ఇంకా 1-2 months లో 100 కూడా అవుతుందా, లేకపోతే ఇక్కడ కనుక ఇంటర్ఫీర్ అయిపోయి కొంచెం దీన్ని సెటరేట్ చేసే ఛాన్సెస్ కూడా తీసుకుంటుందా అనేది ఉంటుంది. సో పెద్ద ఎత్తున ఏంటంటే గోల్డ్ రూపీని రిస్ట్రిక్ట్ చేయడానికి చూస్తారు. ఇది కూడా 1 డేలో జరిగిన ఎఫెక్ట్ కాబట్టి వాళ్ళు కూడా ఒక 1-2 days టైం తీసుకొని దాన్ని కౌంటర్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేస్తారు మార్కెట్లో. రైట్, చివరిగా చిన్న మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్స్ని అమ్మేయాలా లేకుంటే జాగ్రత్త పడే విధంగా అక్కడే ఆపమంటారా? చిన్న మదుపర్లు అందరికి చెప్పేది ఏంటంటే మీరు ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచి క్వాలిటీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు 2028 టార్గెట్ పెట్టుకోండి. 2 years ఈ మధ్యలో ఏది జరిగినా కానీ అంత ప్యానిక్ అవ్వకుండా ఓపిక్గా ఉండండి. ఎందుకంటే మార్కెట్స్ మళ్ళీ రికౌన్స్ అవుతాయి, నార్మల్ అవుతుంది. అయితే మీరు ఉండాలి మార్కెట్లో. కాబట్టి మీరు భయపడిపోయి అమ్మేయద్దు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా భయపడిపోయి అమ్మేసేయద్దు, అంత బాగానే ఉంటుంది. మొన్న చూసాం కదా 4 months యుద్ధంలో ఏమైంది, మళ్ళీ నార్మల్ అయిపోయింది. అలాగే ఇవాళ జరిగింది కూడా మళ్ళీ 4-5 రోజుల్లో మళ్ళీ నార్మల్ అవుతుంది. కాబట్టి మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, మధ్య మధ్యలో డిప్స్ వస్తూ ఉంటాయి. దీన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవాలి కానీ పానిక్ అవ్వకుండా మనీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోండి. అదొకటే నేను చేసే అపీల్. రైట్, షేర్స్ అని ఒక విధంగా ఉంటే కనుక ఇటు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఆర్ డైలీ హైలీ ఇంక్రీజింగ్ అండి. అసలు పెట్టుబడి పెట్టాలంటే కూడా కొంచెం భయపడాల్సిన పరిస్థితి. సో ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి అనే డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. సో గోల్డ్ రేట్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా మటుకు పెరుగుతూ ఉన్నాయి. సో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది అండ్ వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? గోల్డ్ కూడా మీరు ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, బై అండ్ డిప్స్ లాగా చేసుకోవాలి. ఒకే రేట్ మీద టోటల్ అమౌంట్ బై చేసి ప్యానిక్ అవ్వకూడదు. గోల్డ్ రేట్ ఇప్పుడు ఏంటంటే మొన్న 1,45,000 1,50,000 దాకా వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చింది. సో గోల్డ్ అనేది రేంజ్లో ఉంది. ఇంటర్నేషనల్గా చూసుకుంటే $4,000 మేజర్ సపోర్ట్, ఇప్పుడు 4,050 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇక్కడ సపోర్ట్ ఇవాళ తీసుకుంటుందా లేకపోతే సపోర్ట్ బ్రేక్ అవుతుందా ఏంటనేది చూడాలి మనం. కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా టోటల్ అమౌంట్ పే చేసి ఇద్దరు గోల్డ్ బిస్కెట్స్ కానీ లేదా డిజిటల్లో కానీ బై చేసుకోండి. సో ఇది రైట్ టైమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా తగ్గినా కూడా మ్యాక్సిమం వల్ల ఇంకో 10,000 తగ్గవచ్చు, బట్ అక్కడి నుంచి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గోల్డ్ కూడా మార్కెట్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇవాళ చూసుకుంటే కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ట్రంప్ ఇరాన్తో సంబంధించినటువంటి ప్రకటన నేపథ్యంలో కానివ్వండి, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? సో ఎవరైతే పెట్టుబడి పెట్టేవారు వారు వీటిపైన కొనసాగచ్చా లేకుంటే షేర్స్కి కన్వర్ట్ చేసే అవకాశం ఉందా? గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇది ప్రెసెంట్ లో లెవెల్స్ లోనే ఉన్నాయి. అది ఇప్పుడిప్పుడే పెద్ద హై స్పీడ్ గా వెళ్ళవు, బట్ రేంజ్ లో ఉన్నాయి. అంటే ఇది $4,000, ఇప్పుడు ఇవాళ 4,058, $100 తగ్గింది ఇంటర్నేషనల్ గా. ఇంకో $100 కనుక తగ్గితే 4,000 కట్టే 3,900
ఆ రేంజ్కి వచ్చితే మాత్రం బేరిష్ అనమాట, కన్ఫర్మ్ బేరిష్. అప్పటిదాకా రేంజ్లో ఉందని చెప్పాలి. సో ఇదేంటంటే లాస్ట్ 3 టైమ్స్ దాకా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్లోకి వచ్చింది. కాబట్టి కొంత రిస్కీ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కొంత. తర్వాత మళ్ళీ బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మార్కెట్స్ ఓకే. కానీ గోల్డ్ కానీ ఎనీ టైం బౌన్స్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు బౌన్స్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం చూసినట్టయితే ఈ మధ్యకాలంలో అకస్మాత్తుగా పెరిగిపోయి ఒకటేసారి దిగొచ్చినటువంటి బంగారం ధరలు రోజు బై డే చూసుకున్నట్టయితే అటు పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. సో మదుపర్లు కానివ్వండి, ఇన్వెస్ట్ చేసే వారికి కొంచెం భయంతోనైతే చాలా మట్టుకు ఉన్నారు. Yeah. రైట్. అవును. చెప్పండి సార్. అదే అంటే మీరు ఓన్ అమౌంట్స్ పెట్టుకొని చిన్న చిన్నగా చేసుకుంటే కొంత సంపాదించుకోవచ్చు. ఇవాళ మార్కెట్ బాలేదు కాబట్టి మనం లక్షలు షార్ట్ టర్మ్‌లో సంపాదించాలనే ఆలోచన కాకుండా రోడ్డు బాలేనప్పుడు మనం కార్ డ్రైవింగ్ ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలి. రైట్. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే అంటున్నాను సార్. రోడ్డు బాలేదు. చూసుకొని వెళ్ళాలి కాబట్టి కొంత మంచి క్వాలిటీ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాననే వాళ్ళే రండి. రైట్. ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ తదితర కంపెనీలు కూడా కొంచెం షేర్స్ పతనమవుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి మీద ఇన్వెస్ట్ చేసేవారు ఇప్పుడు ప్రస్తుతం ఆ షేర్‌ని అమ్మే అవకాశం ఏమైనా ఉందా? లేకుంటే వాటిని అలాగే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇవి అసలు ఐటీ కంపెనీస్ అసలు అర్థం కాకుండా అయిపోయినాయి సార్. ఒక రోజేమో 200 అది. పాయింట్లు పెరుగుతున్నాయి. ఒక రోజేమో ఆ విపరీతంగా ఫాల్ ఆ అవుతున్నాయి. ఆ హెచ్చుతగ్గులు చూస్తుంటే కనుక ఈ మధ్య కాలంలో అసలు మదుపర్లకు అసలు ఆ! మైండ్ పనిచేయట్లా. ఎందుకంటే ఎప్పుడు పని పతనం చేయట్లేదు. అవుద్ది తెలీదు. ఎప్పుడు మళ్ళీ బౌన్స్ అవుతుందో యాహ్! తెలియట్లేదు. ఇప్పుడు పర్సిస్టెన్స్ అనే కంపెనీ ఉంది. అది ఒక్కసారిగా నా 500, 600 పాయింట్లు తగ్గి మళ్ళీ పెరిగింది. హ్మ్. సో, అలా ఏంటంటే కొంత ఇలాంటి కంపెనీస్‌లో డీల్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఒక 10%, 20% మీ యొక్క టోటల్ వాల్యూలో ఇన్వెస్ట్ చేసుకొని అది వదిలేయండి. ఆ లాంగ్ టర్మ్ పాయింట్‌లోనే చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆంథ్రోపిక్ వచ్చింది అనగానే మళ్ళీ డౌన్ కొట్టేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఇక్కడ బాగా ఏంటంటే ఒక క్లారిటీ లేదు మార్కెట్. ఇది ఐటీ ఐటీ మాత్రం చాలా ఇదిగా ఉంది. సో, ఐటీ కంపెనీస్ కొనే కన్నా ఐటీ బీస్ కొనుక్కోవడం కొంచెం బెటర్‌గా ఉంటది డైవర్జెన్స్ కన్నా. అలాగే ఐటీ స్టాక్స్ కొంటాననేవాళ్ళు మీ క్యాపిటల్‌లో 10% కొనుక్కోండి. ఓకే. టోటల్ ఫండ్‌లో 10% ఇన్వెస్ట్ చేసుకోండి కావాలంటే. సో అప్పుడు ఇంకా హెవీ హిట్స్ రావు. శ్రీరామచంద్రమూర్తి గారు, సో చివరిగా ఈరోజు చూస్తున్నారు కదా, ఈరోజైతే మనకు చాలా మటుకు నష్టాల్లో ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో రేపటి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఏ కంపెనీల మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఆటోమొబైల్ బాగా తగ్గింది సార్. M&M స్ట్రాంగ్ గానే ఉంది. ఓకే. ఆటోమొబైల్ M&M గాని. ఆ తర్వాత తీసుకుంటే ఇప్పుడు ఈ బ్యాంకుల్లో వచ్చి ఇండస్ఇండ్ బ్యాంక్ బాగా స్ట్రాంగ్ గా ఉంది. హ్మ్. అలాగే రియాల్టీ స్ట్రాంగ్ గా ఉంది. రియాల్టీలో లోదా గాని, హ్మ్. ప్రెస్టేజ్ గాని, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇది బాగుంది. అలాగే చోళమండలం ఫైనాన్స్ ఒకటి బాగా స్ట్రాంగ్ గా ఉండి ఇవాళ 80, 90 పాయింట్స్ తగ్గింది. దానిలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది బాగా. రైట్. సో వీటిలో చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఇటు పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతల నడుమ ఇటు మన షేర్ మార్కెట్స్ మొత్తం కూడా పత్రమైనటువంటి పరిస్థితి. సో రేపు చూడాలి మరి మదుపర్లను ఆకట్టుకునే విధంగా ఈ షేర్ మార్కెట్ ముందుకు సాగుతుందా లేదా, మరి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. సో మొత్తం మీద అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలని అంటున్నట్టుగా మొత్తం మీద చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్కి సంబంధించి కూడా ఎప్పుడు బౌన్స్ అయ్యేది తెలియదు, ఎప్పుడు మనకు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి సో టెక్ కంపెనీస్ మీద పెట్టే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఒక విధంగా చూసుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక తక్కువ స్థాయిలో ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం లాభాలు ఆర్జించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. రైట్. ఇది వాళ్ళ మార్కెట్ పల్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ ఐఎస్.